తమన్నా ఎందుకిలా తయారైంది? మిల్కీ బ్యూటీ ఉన్నట్టుండి అగ్లీ బ్యూటీగా ఎందుకు మారింది? ఐటమ్ సాంగ్స్ చేయటం తప్పు కాదు, గ్లామర్ షో కూడా కామనే. మరి ఇంతలా బరితెగిస్తే దాన్నేమంటారు? 4 రోజుల నుంచి బాలీవుడ్లోనే కాదు, అంతటా ఇదే చర్చ. చాలా మంది తిట్టుకునేలా తమన్నా ఏం చేస్తుంది చూద్దామా? ముద్దుగుమ్మలు చాలా మంది గ్లామర్ లో హద్దులు దాటేస్తూ ఉంటారు. ఒకరిని మించి మరొకరు స్కిన్ షోతో రెచ్చిపోతారు. తమన్నా కూడా చాలా సినిమాల్లో గ్లామర్ షోతో కనువిందు చేస్తుంది. గ్లామర్ ఫీల్డే అలాంటిది. కానీ ప్రమోషనల్ వీడియో చేసిన పాటలో ఇన్నర్ వేర్ కనిపించేలా ఆడిపాడడం జనాలకు నచ్చలేదు. సోషల్ మీడియాలో చెడామడా మిల్కీ బ్యూటీని వాయించేస్తున్నారు. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 18న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తే సాంగ్ కనిపించలేదు. సాంగ్ ఉందని చెప్పి లేకపోవడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే ఈ ప్రమోషనల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వెబ్ సిరీస్ కు ఉపయోగపడిందో లేదో గానీ కాంట్రవర్సీ అయిందే. తమన్నా ఇదేం డ్రెస్సు, బుద్ధుందా ఏంటి ఈ పనులంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్ అంటే హాట్ లుక్స్ తో కవ్వించాలి, ట్రెండీ అవుట్ ఫిట్ తో ఫ్లాట్ చేయాలి. ఇవన్నీ తమన్నాలో పుష్కలంగా ఉండడంతో స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచింది. స్త్రీ 2లోని సాంగ్ హిట్ కావడంతో బాలీవుడ్ తమన్నానే కావాలంటూ వరుస ఆఫర్స్ ఇచ్చేయడంతో రెమ్యునరేషన్ పెంచేస్తుంది. ఐటమ్ సాంగ్ కోసం 5 కోట్లు వసూలు చేస్తుందట. అక్కడితో సాటిస్ఫై కానీ తమన్నా అందరూ తన గురించే మాట్లాడాలి అనుకుందో లేదంటే వెరైటీగా కనిపించాలనుకుందో ఏమో కానీ ఇన్నర్ వేర్ కనిపించే డ్రెస్ తో ఒక్కసారిగా బ్యాడ్ అయిపోయింది. తమన్నా డాన్స్ లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎన్నేళ్లు గడిచినా చెక్కు చెదరని ఫిజిక్, రెమ్యునరేషన్ తో పాటు గ్లామర్ డోస్ పెంచినా నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లోని స్పెషల్ సాంగ్ లో తమన్నా కాస్ట్యూమ్స్ కి కంగు తిన్నారు. ఏమొచ్చింది, ఎందుకిలా చేశావు, ఎంతకైనా తెగిస్తావా అంటూ తమన్నాని తిట్టిపోస్తున్నారు. ఐటమ్ సాంగ్ అంటే ముందుగా గుర్తొచ్చే స్టార్ తమన్నానే. తెలుగు, కన్నడం, హిందీ అన్న తేడా లేకుండా, పెద్ద హీరో చిన్న హీరో అన్న డిఫరెన్స్ చూపకుండా ఐటమ్ సాంగ్స్ చేసేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి అలాంటి పాటలే గుర్తింపు, హిట్స్ తీసుకొచ్చాయి. జైలర్, స్త్రీ 2, రైట్ 2లోని తమన్నా ఐటమ్ సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. రాజాసాబ్ లో ఐటమ్ గర్ల్ గా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. తమన్నాకు లేడీస్ సెంట్రిక్ ఫిలిమ్స్ కూడా కలిసి రాలేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మి ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్ రీసెంట్ గా ఓదలా 2తో ఫ్లాప్ చూస్తుంది. చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేకపోయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. హిందీలో మాత్రం బిజీగా ఉంది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా సన్నబడింది. డేటింగ్ లో ఉన్న టైంలో బొద్దుగా కనిపించిన మిల్కీ బ్యూటీ మళ్ళీ నాజుగ్గా మారింది. రీసెంట్ గా ఫ్యాషన్ ఈవెంట్ లో కళ్ళు చెదిరే డిజైనర్ వేర్ లో గ్లామరస్ గా కనిపించింది తమన్నా.